నల్గొండ వినాయక శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి ప్రసంగాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దేవుడి కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు కల్పించుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు లాక్కెళ్లారు. నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తూ ఉండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్లగొండ వినాయక శోభాయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కోమటిరెడ్డి ప్రసంగాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దేవుడి కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు కల్పించుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు లాక్కెళ్లారు. నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహేశ్వరి, నల్గొండ పాత బస్సులు ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి 1వ నంబర్ వినాయకుని వద్ద శోభాయాత్ర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శోభాయాత్రను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే నల్గొండ నియోజకవర్గంతో పాటు జిల్లాకు చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, కేటాయించినటువంటి నిధుల విషయంలో మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా ఎదురు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఇది రాజకీయ కార్యక్రమం కాదు, దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమంలో దేవునికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడాలి, ఇక్కడ రాజకీయపరమైనటువంటి ప్రసంగాలు చేయొద్దని చెప్పేసి కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో పాటు యువమోర్చా నేత నరేందర్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి క్రమంలోనే కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేస్తుంది. ఒకనొక సందర్భంలో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించినటువంటి క్రమంలోనే పోలీసులు కూడా వెంటనే అక్కడ పరిస్థితిని సద్దుమణిగించేటువంటి ప్రయత్నం చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో పాటు డిఎస్పీ శివరాం రెడ్డి కూడా పరిస్థితిని సద్దుమణిగించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అటు బీజేపీ కార్యకర్తలు పరస్పరం తీవ్ర స్థాయిలో పరస్పరం నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక గలాట వాతావరణం చెల్లినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా స్టేజ్ వద్దకు వచ్చి నిరసన చెప్పేందుకు అక్కడ ధర్నా చేసేందుకు కూడా కూర్చున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బలవంతంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని అరెస్టు చేసేటువంటి ప్రయత్నం చేయగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాహనానికి అడ్డుపడి నిరసనలు చేసినటువంటి నేపథ్యంలోనే బలవంతంగా నాగం వర్షిత్ రెడ్డిని లాక్కెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నాగం వర్షిత్ రెడ్డిని కనగల్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసినటువంటి బీజేపీ నేతల్ని విడుదల చేసిన తర్వాతనే శోభాయాత్రను ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఉత్సవ సమితి నేతలు హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే కాసేపటి క్రితమే నాగం వర్షిత్ రెడ్డిని స్టేషన్ నుంచి కూడా విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆయన 1వ నంబర్ వినాయకుని వద్దకి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే భారీ సంఖ్యలో ఇక్కడ పోలీసులు కూడా మోహరించారు. మరొకసారి ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు అయితే ఇప్పటికైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తున్నట్లయితే ఉదయం నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, ఉత్సవ సమితి నేతలు ఇక్కడ రాజకీయ ప్రసంగాలు చేయొద్దని చెప్పేసి కూడా వస్తున్నటువంటి నేతలకు సూచించినప్పుడు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలనే ఇక్కడ రాజకీయాలు మాట్లాడాలని చెప్పేసి కూడా ఉత్సవ సమితి నేతలు అయితే. రైట్, థ్యాంక్ యూ అశోక్. మాట్లాడుతూ